నమస్తే, పెయింటింగ్ స్టార్ అండి. ఓకే. ఇప్పుడు సమంత రెండో పెళ్లి చేసుకున్నారు కదా! దాని గురించి మీరేం మాట్లాడతారు? రెండో పెళ్ళి అంటే ఇప్పుడు ఆమెకు పెళ్లి కావాలే చేసుకున్నది. నాగ చైతన్య కూడా పెళ్లి కావాలే చేసుకున్నాడు. వాళ్ళకి కావాలి కాబట్టి చేసుకున్నారు, వాళ్ళు బాగుంటారు. ఇక దానిల గురించి అదేం పెద్ద సమస్య ఉన్నదా హ్మ్. చెప్పండి. హ్మ్. సో, అంత సీక్రెట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నాగ చైతన్య, శోభిత వాళ్ళిద్దరూ గ్రాండ్ గానే చేసుకున్నారు. అందరికి తెలిసినట్టే చేసుకున్నారు కదా! సో, వీళ్ళు ఎందుకు సీక్రెట్‌గా చేసుకున్నారంటారు? అది లవ్ మ్యారేజ్ అనుకోండి. లవ్ మ్యారేజ్ గట్లానే ఉంటాయి. లవ్ మ్యారేజ్ సీక్రెట్ గానే చేసుకుంటారు. ఇది కూడా లవ్ మ్యారేజ్ అని ఎట్లా అంటారు, తల్లిదండ్రులు అందరు ఉండి ఒప్పించుకొని చేసుకున్నారు. వాళ్ళు ఎందుకు అట్లా చేసుకున్నారు అనేది వాళ్ళ పర్సనల్ ఉంటుంది. వాళ్ళకి కావాలి పెళ్ళి, వాళ్ళు చేసుకున్నారు. చేసుకోవద్దా? ఇప్పుడు నా చైతన్య చేసుకున్నప్పుడు ఎందుకు చేసుకున్నారా అని అడిగిర్రా? అడగలేదు కదా. ఆయన చేసుకున్నాడు, ఆయన మంచిగా సెటిల్ అయ్యిండు. ఈమె చేసుకుంటుంది, ఇంకొకరితోటి సెటిల్ అవుతుంది అంతే. అంటే లవ్ మ్యారేజ్ అంటారా? లవ్ మ్యారేజ్ అంటారా? లవ్ మ్యారేజ్ సీక్రెట్ గా చేసుకుంటే లవ్ మ్యారేజ్ అవుతుంది. ఇక అందరు కలిసి చేస్తేనే అరేంజ్ మ్యారేజ్ అవుతుంది. అట్లా ఇక ఇంకొకటి ఏమిటిది అంటే అక్కినేని ఫ్యామిలీ మ్యాటర్ చెప్తున్నా. వాళ్ళ ఫ్యామిలీ జర మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జర కాంట్రవర్సీలలో అవ్వదు. దయచేసి ఇలా మ్యారేజ్ ఎఫెక్ట్ నుంచి వెళ్ళి మళ్ళా చైతు అన్నని ఆడుకున్న కుర్రు అప్ప జర దయచేసి. ఎందుకంటే వాళ్ళు జర ఇజ్జత్ మీద సవాల్ అన్నట్లు బతుకుతుంటారు. జర ఊకే ఇప్పుడు సమంత అయినా కూడా ఒక ఆడపిల్ల, ఆ ఆడపిల్ల ఇజ్జత్ తీసుడు కూడా మంచిది కాదు. ఏదో ఇంతకుముందు పెళ్ళి అయింది, వాళ్ళ మధ్య ఏమైందో తెలియదు, విడిపోయారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది గంతే. వాళ్ళ కొత్త సంసారానికి మంచిగా మీరు దీవెనలు ఇవ్వాలి అంతే. ఇప్పుడు నాగ చైతన్య ఒక పోస్ట్ పెట్టారు కదా, ఏమని? అంటే దూత సిరీస్ గురించి. ఏమని? సో ఇప్పుడే ఎందుకు పెట్టాలి? అంటే సమంత మ్యారేజ్ అయినప్పుడు ఇప్పుడే ఎందుకు పోస్ట్ పెట్టాలి? ఏమని పెట్టిండు? దూత సిరీస్ గురించి పోస్ట్ పెట్టారన్నమాట నిన్ననే. సో సమంత పెళ్ళప్పుడే ఎందుకు పెట్టాలి? చూసిండ్రా ఎంత మంచోడు, అర్థమైందే ఎంత మంచోడు. అటువంటి మంచి వ్యక్తి మీద అవి ట్రోలింగ్ చేయకూర్రి. ఏడున్నా కానీ ఆమె మంచిగా ఉండాలనే పెట్టిండు గంతే. మంచిగా చేసుకున్నావు కదా, మంచిగా సెటిల్ అయ్యి మంచిగా ఉండమ్మా తల్లి. ఇంకోటి జర సినిమాలు కూడా జర మానే అని తింటాడు నాకు తెలిసి గంతే. ఇకపైన మూవీస్ చేస్తారంటారా, చేయరంటారా? ఎవరు? సమంత. ఏమో ఇక ఆమె ఒపీనియన్. ఇక చేస్తే ఇగో పెళ్ళి అయిందంటే జర మానేసేదే బెటర్ అని అనుకుంటా. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పెళ్ళి కానప్పుడు ఏమంటారు తెలుసా, నువ్వేం బేకని చేయి అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇక వేరేతో డ్యాన్సులు చేస్తా అవి ఇవి చేస్తా ఉంటే కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది అంటే వద్దురానైనా నా పెళ్ళమ్మ ఆడ చేస్తుంది అనేది ఇటువంటి ఫీల్స్ వస్తాయి. అవన్నీ రాకుండా వాళ్ళు మంచిగా ఎట్లన్నా వాళ్ళకి నచ్చిన ఒక క్యారెక్టర్ అవి ఇవి అన్న చేస్తే బెటర్. సో నెటిజన్లు ఏమంటారంటే ఇప్పుడు సమంత చాలా ఏజ్ లో ఉన్న వాళ్ళని చేసుకుంది, నాగ చైతన్య అయితే శోభిత అని మంచి ఏజ్ వాళ్ళని చేసుకున్నారు, పేరు అంతగా చూడడానికి అంత ఇదిగా లేదు అని చెప్పి మీరేమంటారు మరి? ఆమె ఇష్టం ఉంటుంది, వీళ్ళెవరు అన్నికి. ఆమె ఇష్టము, ఆమె ఆమె ఇష్టము, ఆమె బుద్ధి. ఇంకోటి ఇప్పుడు నడవకు వచ్చిందా 70 ఏళ్ళని 80 ఏళ్ళని 60 ఏళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళని ఏమన్నారు కానీ ఈమె ఏజ్ కూడా ఏం తోడేమున్నదా, మస్తున్నది. ఈమె ఏజ్ కూడా ఎంత ఉన్నది ఆమెది నీవే చెప్పు. 38 అయింది, ఎక్కువ కూడా ఉండొచ్చు. పోనీ 38 అయినా తక్కువ ఏజా బరాబర్ సెట్ అవుతుంది. ఆయన ఆమె కంటే ఓ 5-6 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు. 55 ఉన్నా కూడా సగం ఏజే ఉన్నది. ఏం పెద్ద పోయిండా? అంటే 38కి 55కి సగం ఏజ్. 100కు దగ్గర పోయిండా? లేదు కదా మరి అంతే. ఇగో ప్రేమ గుడ్డిదండి, ప్రేమ చాలా గుడ్డిది, అర్థమైందే. ఆ గుడ్డి ప్రేమకు ఎటువంటి వాళ్ళైనా దాసోహం అయిపోవాల్సిందే. పెళ్లి చేసుకున్నది వయసుతోటి సంబంధం లే అంతే.